ఇంటివే ఈరన్న అనే పాట ఇటువైపు కూర్చున్న ఆయన రాశాడు. అక్కో మీరింటిరా నా బాధ అని ఇటు కూర్చున్న ఆయన రాశాడు. ఈ పాటలు వింటూ ఇగో ఇంత దూరం వచ్చాను నేను. మా యారాలు తల్లింట్ల కార్యముందని చెప్పి ఇంటికి పెద్దోళ్ళని ఇద్దరిని రమ్మంటే ఈని ఎంటా పోతే ఏడ ఏమవుతుందిలే, వద్దులే నేనొక్క దాన్ని పోతంటేన్లే, ఆడి తాగుర్లానని ముద్దు ముద్దుగా చెప్పి పలకరింపులతోనే కళ్ళు పొటకరించే, ఇంటెల్లుడల్లాని ఇంత జాము చేస్తే బీరు సారా కలిపి వారబట్టిండక్క, కోడి బగారుండి నీళ్ళిచ్చి తినమంటే నీళ్ళ చెంబును రోలు బండకు కొట్టిండు, చెయ్యితో బదులు కాలుతో కలిపిండు. అక్కో మీరింటిరా నా బాధ నక్కో మీరింటిరా, దూల ఆడతానని దూల ఆడతానని ఊలే మందుల కొరికి గోలలొల్లి చేసే, తాగినోని నీవు ఊరుకుండమంటే అల్లావు కొమ్ముకు మైల పడతాదంటే, ఏయ్ ఊరు నాదేనానే గేరి నాదేనానే మసీదు కట్టింది మా తాతలేనానే. చూడండి ఇది ఇక్కడి వరకు ఎట్లుందో. మసీదు కట్టింది మా తాత, ఊరు నాదేనానే గేరి నాదేనానే మసీదు కట్టింది మా తాతలేనానే, బడిసె తీసుక వరుస వాయి తప్పి మురికి కూతలు కూస్తే బడితే తీసుక ఈపు ఇరగ మరిగేసిండ్రు, మా అయ్యను కొట్టిరని పిల్లలేడుస్తుంటే కరిగి కంట నీరు సెరువైపాయే, అక్కో మీరింటిరా నా బాధ అక్కో మీరింటిరా. 1990లో ఆ కాలమంతా మద్యపానానికి వ్యతిరేకంగా నిషేధం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు రాసిన పాట ఇది. గోరటి వెంకన్న చాలా పాటలు విని ఉంటారు మీరు, ఆయన ఈ పాట విని ఉండరు. ఎందుకంటే ఆ తరం మమ్మల్ని ప్రభావితం చేసిన పాట. ఒక ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంతమంది ఒరుగుదాం చొండూరు మీద, రాజహింస పెరుగుతున్నాదో తెలంగాణ నేల మీద, చెట్ల మీది లొట్లిడిసి తాగిరి గుడ్ల మీది పెట్టలను తినిరి, ఎవరు వాళ్ళు మన ఊళ్ళలోకి వస్తే ఎవరు వస్తారు, అట్లా రాసిన ఆ పాటలు మమ్మల్ని ప్రభావితం చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. ఆ పాటలు నన్నేం చెడగొట్టలేదు, ఆ పాటలు మీ ముందు నన్ను నిలబెట్టాయి. ఇప్పుడు గోరటి వెంకన్న మీ ముందు పాడతాడు. థ్యాంక్ యూ అయితే ఇప్పుడు బాబు నువ్వు ఒక్కసారి మైకు బేస్ పెట్టు ఇక మళ్ళా చేయి పెట్టకు, ఇంకా చెయ్యి అక్కడ శ్రీశైలం అన్నా మళ్ళా చేయి పెట్టకు. ఓకే, అసలు ఈ పాట నేను మర్చిపోయినా, నాకు నిజంగా ఏడవాల్సినంత నా పాటలు నేను ఎట్లా మర్చిపోయే ఒక స్థితికి లోనైనాం కదా. నిజంగా కాసిం యాది కట్టుకున్నందుకు ఆ పాలమూరు తల్లి అంటే మా తమ్ముడు కూడా జీవితాన్ని మాకులా పాటలు రాస్తే వచనంలో అద్భుతంగా జీవితాన్ని దర్శింపోయే అద్దంలో రాసే మా సుబ్బయ్య ఇక్కడే ఉన్నాడు, నిరంతరం అద్భుతంగా రా సుబ్బయ్య నిరంజను. అట్లా పాలమూరు తల్లి ముద్దు బిడ్డలు పేరున ఒక నుంచి కింది వరకు అందరికీ కాసిం ప్రొఫెసర్ అయితే నేను చెప్తుంటే కానీ అవి మళ్ళీ పదే చెప్తాను అనుకుంటున్నాను. ప్రొఫెసర్ కాకుంటే ఏమవుతుందంటే ఐఏఎస్ అవుతుండే, అదే పెద్ద చిన్న పదవి. కానీ ప్రేమ మాత్రం వాళ్ళ నాన్న పనిచేసిన ఎర్రజెండా వల్ల, అంబడిపల్లి వీరన్న గౌడు వల్ల, మా లింగాల వల్ల, మా అత్తగారు అట్లా మా ఊరు పక్కల ఊరు వల్లనే కాకుండా మాలాంటి లక్షణాలు లేకుండా విషయాన్ని స్పష్టత
పద్ధతి కలిగినందుకు ఇవాళ ఇంతమందితోని ఈ రాత్రి నేను ఇంత ఒద్దికగా ఇంతసేపు కూర్చొని నేను అది కారణం ఏంటంటే కాసిం పట్ల ప్రేమ, పసునూరి తమ్ముడు, తర్వాత అందరూ రచయితలు నరసింహారెడ్డి గారు, బావ మాస్టర్జీ గారు, సిరికి స్వామినాయుడు గారు, అంబటి వెంకన్న గారు, కొమ్మరి వెంకన్న గారు, సారీ అయిపోతుంది, సారు నాగేశ్వరం గారు, విరసం నుంచి ఇప్పటికీ మేము విరసం క్రమశిక్షణ అవన్నీ మాకు లేవు, కానీ విరసం అంటే ప్రేరణని నమ్మేవాడిని నేను. అరసవెల్లి కృష్ణ గారు, బెల్లి యాదయ్య గారు, మా పుప్పాల నాకు తెలిసి మా ఫ్రెండ్ ఆయన. తర్వాత మంచి తాత్విక కవిత్వం రాస్తాడు సారు, మన పెద్ద ప్రిన్సిపల్ గణేష్ గారు, తమ్ముడు రంజను, మా తైదరంజయ్య, భూపతి సోమన్న, వాడి మంచి చెడ్డు మా దుకాణం మొత్తం నేను ఎత్తినేసిన నీ ఇస్తాను ఇవన్నీ సుబ్బయ్య, వనపట్ల సుబ్బయ్య గారు మొత్తం మీ అందరికీ ఎక్కువ మాట్లాడినాను. ఎందుకంటే ఒక మాట చెప్పినాడు, ఇంటెల్లు నాన్న అని ఇంత జాము చేస్తే బీర్ల సారా కలిపి వారవట్టిండక, చుట్టాల ముందనక దొడక మల్ల దొరకాదా అని పుల్లుగా నింపిండు, కోడి బగారండి తినవాని నీళ్ళిస్తే నీళ్ళ సేముడు పండుగ తూలు తల ముందుకు వస్తని శైత కలిపే బదులు కాలుతో కలిపిండు వరకు పాడిండు. కాలు నోటికి అందుతా లేదని తీటలొల్లి చేసే, అది అంత లేదని వాని కాలు ఆడకపోతే పంచాది. ప్రపంచంలో సగం పంచాదులు ఇలాంటివి ఉన్నవని బుద్ధ భగవానుడు చెప్పినాడు. అందుకనే బుద్ధ భగవానుడి వల్ల నీ వల్లే ఈ జగాన ప్రపంచంలో మురికి తొలుతా అంటే ఆ సెల్లు ఒక్కసారి తమ్మి. బుద్ధ భగవానుడు చెప్పినాడు, ఈ ప్రపంచంలో వర్గ సమస్యలతో పాటు అట్టడుగు వర్గాలు మారడం తమను తాము మార్చుకొని గొప్ప ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మిస్తేట్లయితారంటే ఇట్లా కాసింలాగా, పసునూరు రవీంద్రలాగా అవుతారు. అది మారాల్సిన అవసరం ఉంది. నేను ఇంత రాత్రి మీకు ఇప్పుడు కవిత్వం వాటిలోకి పోయి పాటగా వస్తున్నా. నేను అనుకున్నా మణిపూర్ కవిత మంచి కవితలే నావి కూడా, కానీ చదవను అట, పాటకు వస్తా. ఆశలతో పాట పాడపోతే మెరుగుకుంటారా? 35 ఏళ్ళ కింద ఎట్లుండే క్యాంపసు, 35 ఏళ్ళ కింద ఎట్లుండే క్యాంపసు, మురిపాల మెరుపులతో అంటే వేరనుకోవద్దు, మురిపాల మెరుపులతో మెరిసే ప్రేమికురాలు లేలే. ఇప్పుడు పోయి చూస్తే గారే ఎట్లుంది క్యాంపస్, తిరిగే ప్యాన్లు తిరగవు, వెలిగే లైట్లు వెలగవు, పైన ఉన్న కప్పులన్నీ ఊసి కింద పడుతవి, మరుగుదొడ్ల నుంచి కొంత మురుగాసన ఉన్నది, ఫీజు లేకుండా చదివి సీటొచ్చయిందులెనకట, ఇప్పుడు ప్రైవేటు కళాశాల ఫీజు కన్నా ఇక్కడ 10 రెట్లు ఎక్కువ, కార్పొరేటు కాలేజోలే కట్టి పిండుకుంటుంటే అడిగితే అది న్యాయము, అడగకుండా హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పాడుకుంటా సెల్లు చూస్తే అది న్యాయము కాదు. ఈ పచ్చని పార్కుల్లో తిరిగి ఇక్కడే కదా జార్జి రెడ్డి చంపాల శ్రీపాద శ్రీహరి, ఇక్కడే కదా ఎంత గొప్పగా చల్లని పిల్లగాలులు చక్కగా విచ్చిన పూలు, కెంపుతో నుల్లసమాడు ఆకాశము, యుగముల జను
పట్టు సందదు మెల్లగా మింటదారు చిరుమేఘము. ప్రేమంటే ప్రేమంటే కనికరపు లిపిరా, ప్రేమంటే యాసిడు పోసే కఠినము కాదురా. ఇక్కడ ఈ క్యాంపస్ విధుల్లోకి వచ్చిపోతే ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక మహాత్ముడు స్లిప్పర్స్తో మాయితో ఉట్టినోన్ని రాసింది ఎవడో చెప్తాను, పాడిన పేరు చెప్తాను. మల్లె పువ్వులే చేసి ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగడిగా కొట్టు కొట్టు అని నేను వాడినప్పుడు కొట్టు. మురికంతా ఎల్లాగడిగి ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగడిగే ముట్టు బట్టాల నుతికి మురికంతా దిగదూడ్సి ఎగదూడ్సి దిష్టి పూసలు గుచ్చి మంత్రస్థానులయ్యి మన తల్లులు మా సుబ్బులు చెప్పినగా సాకిరీ చేస్తే పెరిగి పెద్దగయ్యి ఇక్కడ మీ అందరికీ ప్రతిభ లేదని అంట ఉన్నాడు. అది నిజమా కాదనరు. ఈ పాట గోరటెంకని రాస్తే ఇక్కడ వేలాది విద్యార్థుల మధ్య మారోజు వీరన్న గారు పాడినారు. అందుకోర కానీ అవన్నీ మర్చిపోయిన నేను ఇప్పుడు కాసిని చెప్పే వరకు నాకు యాదికి లేదు. ఎందుకంటే మారిపోయింది, ప్రపంచం మారిందా? మారిపోలే, మనం మారిపోయినాం. మనం ఏంటంటే తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎత్తుకపోయిందైతే యాదికున్నది కానీ యాడ గుద్దిందో నాకెరుకలే కాపాయే. మనం చాలా చాలా మారిపోయినాం. ఎట్లా? ఎక్కువ టైం తీసుకొనిగా అపరిచితుడు సినిమా చూసి ఆవేశం పూనినట్టు విగ్గులేకుండా విక్రమూలే జుట్టు పెరిగినట్టు పెరిగిన విని రామ్ చరణ్ ఇంటికొచ్చి సెకండ్ ఇచ్చినట్టు పెరిగిన విని జుట్టు చూసి ఫ్యాన్స్ పెరిగిపోయినట్టు హాలీవుడ్లు బాలీవుడ్లు వెరీ గుడ్లు పెట్టినట్టు యాక్షన్ చేయమని ఎంటబడి కోరినట్టు ఔశ్వర్య రాయిక వీడు అపాయింట్మెంట్ దొరకనట్టు భ్రమలు మస్తు భ్రమలు వచ్చినాయి. ఈ భ్రమల ప్రపంచం నుంచి అనేక కారణాలు నా భ్రమలకు, నేను వాటిలోకి పోయే శక్తి లేదు. కానీ కవిత్వాన్ని, వచన కవిత్వం అయినా అంతకుముందు పెద్దలు నరసింహారెడ్డి గారు మా అన్న అన్నాడు స్వయం ప్రకాశం అని. కవిత్వం గానమైన పాటైన దాంట్లో సృజనాత్మకత, భావనా పటిమ ఉంటే, అద్భుతమైన శిల్పం ఉంటే, రూపం ఏదని కాదు, అది ఖచ్చితంగా వాళ్ళు సుక్కలు మనం చందమామే కాదు, మనమే చీకటేసిన సిక్కు ముడలను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునిపేళ్లను మోపి నింగి నుంచి జారి నేల పైకి వారి నోరార నవ్విన వెన్నెలలాగా పాటలు వస్తాయి. అట్లా పాట నాకు ఆ తేడా పాటించాను. ఎందుకంటే పాట నేను ఎందుకంటే మొదట రెక్కల్లో పొదువుకున్న చలిపోయి అట్లా రాసిన వచ్చిన కవిత ఒకటే రాసిన, తర్వాత వచ్చిన కవితలు అప్పుడప్పుడు రాస్తా. కానీ నాకు పాట ఇష్టం. ఎందుకంటే మా అయ్యాది రాసిండు, మన వాళ్ళ రాసిండు. ఇంకా పాటను పాడుతున్నప్పుడల్లా బోధి నీడలో కొలువైన ఓముని వీధి వీధిలో, ఒక దళిత వీధే కాదు, వీధి వీధిలో నీ వెలిగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా, అంబేద్కర హితకర నిన్ను మరువలేమయా, భరత జాతి ఖ్యాతి నీవయా. అంబేద్కర్ అలా ఇట్లా నేను నా పాట నుంచి ఈ పాటలోకి వచ్చి పాడిననుకో మీకు నచ్చదు, మీరేం చేయాలి? అప్పుడు మీకు
అచ్చుగుద్దునట్టు పుర్రెను అతికించవచ్చునాట. మారిపోయింది. లోపల కాలేయ గండము ఆపదొక్క లెక్కే కాదట. తీసి డాక్టర్లు తలదీసి తలను పెట్టే టెక్నాలజీ పెరిగిపోత ఉన్నది. ఆగినోని గుండెను తీసి ఆయు వదిలో ఉన్న వాళ్ళకు పెడితే, ఆయు విడిసిలోని గుండె ఆగినోని గుండెకు పెడితే, ఆశ వదులుకున్న మనిషి లేసి తిరుగులాడునంట. లోపల కాలేయం కొంచెం కత్తిరించి అతికి వేస్తే పసరికలతో హైపటైటిస్ బి వచ్చినా హాయిగా తిరుగాడుతాడంట. మరి కాలేయానికి గుండెకు ఎవడు, కాలేయానికి గుండెకు ఎవడు తిండి పెట్ట ఆ రైతు గుండె మరి ఎందుకాగినదో అడగమంటారా? ఇదే కదరా మరి విప్లవం. ఇదే విప్లవం, ఇదే కదా మరి విప్లవము. అరే ఇదే కదా మరి విప్లవము, ఇదే కదా మరి విప్లవము, ఇదే కదా మరి విప్లవము. అయ్యగార్లకు దండం పెడతా, శంకరుని అద్వైతం వింటా, రామానుజ అద్వైతము వింటా. కానీ జంగము లోపల ఉన్నది కానీ అంగే ఇడిసి నువ్వు తిరుగుతా ఉంటే అందరము మేము దండం పెడతాం. అదే మేము బయటికి వస్తే మా తెల్ల బట్ట గడితొద్దంటలేమని, బల్లెకొస్తే మా ముళ్ళేం పోదని, బల్లెకొస్తే మా ముళ్ళేం పోదని, మంచి బట్ట గడితే వద్దంటలేమని, చిట్ట చివరి వజ్రాయుధంపుగా స్త్రీలను అవమానించినమంటారు. ఇదే కారణం మనము చూపితే ఇన్నేళ్ళు వాళ్ళ తలలెన్ని రాలవలే. మనము ఇంత సౌండ్ తక్కువ బిడ్డ లేపులే, మరీ ఎక్కువ చేసినాం. బేస్ పెట్టు, నా వల్ల కాదు. డీజే పెట్టకు, వానికి తెలుస్తుంది. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలవడి పోతాయంట. మనము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంట. మనము గుడిలో కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. గాలి వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలివేస్తారా? వెలిగే పొద్దున తిరుగుతున్నాము, పొద్దును కూడా వద్దంటారా? ఈ ప్రశ్నలే అలా. ఈ ప్రశ్న వేయటం వల్ల ఈ దేశంలో ఏ ధర్మం పాడు కాదు. పూజించుకోండి, ఎవరి మతం వాళ్ళది. నేను ఇష్టపడతా, నాకు విశ్వాసాలు ఉన్నాయి. కానీ మనువుని తెచ్చి మన నెత్తిన రుత్తున్నప్పుడు ఖచ్చితంగా పాట రూపం మారుతుంది. ఆ మారే క్రమంలో మనకు చాలా ఆలోచనలు వస్తాయి. అలా పాడుతున్నప్పుడు నేను మీకోసం ఉరుగుతుంది కొంతకాలం. తేనెగలిగిన ముండ్లు, తేనెగలిగిన పండ్లు ఆకు సాటున ఉండు, వాడిగలిగిన ముండ్లు పైన ఉరుముసునుండు. స్వాతి మబ్బుల జల్లు పొలము ఎల్ల తడుపు, బరిని కార్తీ జల్లు పంట కంకుల పొల్లు. ఆశ లేని మనిషికి అడవి తన ఇల్లు. నెత్తికెక్కిన దొరలకు, మదమెరిగిన దొరలకేమో నెత్తికెక్కనే కళ్ళు. ఆ కళ్ళలోన చూపులో కరుణ లేదురా. ఏనాటికైనా తీరునా నడలేను నాదం, ఇది ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ దళితుల గాథ. చాకిరిలోనే అపదు
ఈడ ఉద్యమాల వల్ల ఇంత స్వేచ్ఛ ఉన్నదల్లా, ఈడ రగల్ జెండ వల్ల, ఈడ దళిత పోరు వల్ల తల ఎత్తుకొని మీరంతటి చుట కులమును మరిసి మతమును మరిసి కూడిన రీవేళ యూపీ వయ్యి చూస్తావా, సంపి రేపులు చేసి శవమును బూడిద చేసి ఉంపి సంపి రేపులు చేసి సంపి శవమును ఇక్కడ చూపుకు నోసని పాలన, ఇది గడిగితే రాజ్యము ద్రోహమా. ఏమి బాధ దళితుల కాదా, ఇది ఏమి బాధ. షాకిరిలో సారెడు గుంటెడు భూములు తప్ప ఎవనికి ఉన్నవి 10 ఎకరాలు, ఎవరికి ఉన్నది 10 ఎకరాలు, ఎవనికి ఉన్నది 10 ఎకరాలు. ఒకడో నూటిలో ఆచార్యుడురా, ఒకడో ఇక్కడ అధికారులురా, ఎవరి మెడలో తులమైన గొలుసు రోళ్ళు గోళ్ళు పూత, మన బతుకుకు అవమానపు రాత, అవమానపు. ఇది ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ దళితుల గాథ. ద గ్రేట్ ప్రజానాట్య మండలి సృష్టించిన మహోన్నతమైన గాయకుడు. ఈ బిలాంగ్స్ రెడ్డి. కానీ కమ్యూనిజం కోసం, విప్లవం కోసం మధ్యసట్లకు మాటలు నేర్పి, దివానులకు యుద్ధం నేర్పి, గడీల నుండి చురువులు తరిగిన గరిన్న తండ్రుకు గుండెకాయలై నౌకర్లు వస్తాయా? వస్తాయి 50 మందికి. అయ్యా అమ్మ, ఈ జీవితాన్ని మార్చాలి, ప్రజాస్వామికిని మార్చండి. హింస వద్దు, నాకు ఇష్టం లేదు. ఎట్లా మారుస్తావు మార్చండి. ఎందుకంటే అరే యూనివర్సిటీ పోయినా ఏ పిల్లగాడు ఎగరెడీ దా, నేను నా జుట్టుకు రంగంటి నేను షాంపూ రాసుకుందామని బాత్రూములన్నీ తిరిగి ఎతుకు చూస్తే ఏముంది షాంపూరా, ఏముంది షాంపూరా, క్లినిక్ ప్రెస్ కూడా లేదు, నల్లగుంది, ఎండ కూడా కొంచెం అంత పేస్ట్ కూడా లేదు. అది పిండి పెట్టుకొని పండు దోముకుందామని బ్రష్ కాడిపోతే ఏ పేస్టులో ఇంత కూడా పేస్ట్ కూడా లేదు. అరే ఎదుగుతుంది దేశం. పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇన్ని వేల కోట్ల బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు మీరు ఉద్యమించాల్సింది విప్లవ పోరాటాలు నక్సలపై నేను చెప్పను, నా వల్ల కాదు, నేను చేయనని చెప్పను. కానీ కనీసం విశ్వవిద్యాలయానికి ఈ సాహిత్య సందర్భంగా అరే ఫీజులు కట్టి చదువుకునే విశ్వవిద్యాలయం కోసమా నిజాం కట్టింది? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల్లో నేను విడిచిపెట్టి కంచెరేగి తీపివోలే, మా శరత్ గారు ఇక్కడే ఉన్నాడు, రారా, అరే రా, అరే మాలోళ్ళు మాదిగోళ్ళు ఒకటే రారా అని పంచాయతీ. మీరు వస్తేనే, మీరిద్దరు కలిస్తేనే సమాజం బాగుపడుతుంది. అదే సందర్భంగా అగ్రకుల పేదలు కూడా, బహుజనులు కూడా ప్రగతి
ప్రగతిశీల ఉద్యమాలు కూడా. మరి ఎందుకంటే ఏమో నేను చాలా మీరు పిలవలేదు, నేను రాలేదు, ఎక్కడున్నా ఇదే మాట్లాడతా. కనుక ఎంత ఘోరమైన జీవితం. అందుకని ఈ జీవితాన్ని మార్చడం కొంచెం అనుకోని అనుకుంటా. కంచెరేగి పారేటి అలల మీద పండు ఎన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమెలోన తేట నీరు తొనికినట్లు వెండి మెరుపుల నవ్వు నీదే రచువమ్మో నీదెంత సక్కని రూపమేయో రచుమమ్మ కంచరే దీపివోలే రచుమమ్మో. పిచ్చి కొంచెం తక్కువైంది, బాగా లేచిన అయితే రే ఇది ఎందుకు రాసినంటే ఇష్టం ఊకే బాధల్లో పాటు కొంచెం రాత్రిపూట కొంచెం ఎన్నెర చూస్తున్నాం. మీ లేక మాకు డిస్కీలలో మాకు వెండుగడ్డి కొబ్బరి చెట్ల కంటే గరిగ ఒడిపిల్లు గునిగలు ఇడిసలాగు పరిసర తుంగ ముస్తలు తూటి కూర తాటి తెగలు దేవదారు లేతాకులు బొద్ది కూర ఈత అలసంద కందులు మినిములు పళ్ళు రాగులు కొర్రలు చిరునవ్వు వర్ణములు సందత గంధములు పున్నాగ దర్శన గన్నేరు పుంజలు నాకు పచ్చలు లేత ఒక వాసన పొద్దుకు పురుగుల కాతలు గురుబందలు నును పాతలు పడమల పువ్వు బక్కలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మగలి పాదులు అని పల్లె పూల రెక్కలు. కవిత్వం ఎట్లా వస్తా అంట నరసింహారెడ్డి గారు స్కూల్ పెడతారు, మా కవి యాకూబ్ గారు పాఠశాల, అట్లా రాదు కవిత్వం. మా సుబ్బయ్య లేక క్షేత్రంలోకి పోతే కవిత్వం వస్తుంది. అరే ఏముంది రా అబ్బాయి గల్లికి పోయినా వాడ కనపడ్డది, నేను రాసిన నాదేం గొప్పతనం. సంతకు పోయినావు, సంత కనపడి రాసినావు. అయితే వీళ్ళ కోసం కవుల కోసం అప్పుడప్పుడు మార్కులు దొబ్బాలని నేను ఇంకో మాట రాస్తాం, కానీ అది కాదు. నిజమైన భాష, నిజమైన కవిత్వం ఉత్పత్తి సమూహాలలో ఉంటుంది. కనుక వాళ్ళ ఆలోచనతో మీరు సాగితే నేను చాలా పాటలు రాసుకున్నా, కానీ ఎందుకంటే ఒకే ఇంత మైకు పెడుతున్నా వల్ల కాదురా, నా ముసలిగా అవుతున్నా. లాస్ట్ నువ్వు కొననివి కొనిపిస్తుంది. చాలా బేస్ దూరం పెట్టు, నీకు డప్పొద్దు, నీకు మైకి మైకి దూరం పెట్టు ప్లీజ్. నువ్వు వినండి. నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది. ఈ దోపిడి ఇట్లా ఉంటే ఆడసలోడు కొడుకు ఆడున్నాడు అమెరికోడు. నువ్వు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది. నువ్వు ఇననివి ఇనిపించనీకే ఇయరు పోండు నూకుతుంది. నువ్వు చూడకూడనివి చూపి సుక్కల చూయిస్తుంది. అద్దాల అంగడి మాయా తక్కువ పేసుకుందాం. దాని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయ దాని చూపుకు నరుడి బతుకు బొంగరమై పాయ. అద్దాల అంగడి మాయ. చిన్నగా సౌండ్ ఇస్తాం, ఇంకా తక్కువ. దాని షాపు యాడ ఉంటుంది, అది తక్కువ దూరం పెట్టు, అది సౌండ్ తక్కువ పెట్టాల. దాని షాపు యాడ ఉంటుందో, దాని సావుకారి ఎవడో. నువ్వు పూసుకోని పన్య అది తోసుకొస్తదన్నా. నువ్వు అలిసి నిదురలుంటే అది కుదిపిలేపురన్నా. వెంట్రుకంత సందు లేదు, ఎట్లనో జొరబడుతుంది. నీ చేతులున్న సెల్లులోనే చెంపకు ముద్దిస్తుంది. అద్దాల అంగడి మాయ దాని చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయ. అద్దాల అంగడి మాయ దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయ. అద్దాల అంగడి మాయ.
నీ పండ్ల సందులున్నాయని అదే పసిగడుతుంది. నీ పండ్ల సందులున్నాయని అదే పసిగడుతుంది. లోపలున్న మురికినంత లోపి తీస్తానంటది. పండ్లు వీకి పండ్లు పెట్టే ప్లాను దానికి ఉంటది. మంచి మంచి దినుసులున్నాయని అది పైన ప్రింట్ కొడుతుంది. అమ్మో పేస్ట్ బాగుంది తిని తెచ్చి రుద్దుదమా అని. అయ్యా ఏలేడంత పేస్టు దానికి ఎంత రేటు చూడు, అది 60 రూపాయలు. సంకల చల్లుకునే స్ప్రేకు సగటు రేటు అది 600 దాటు. తోటలో టమాటా పండ్లు కేజీ రూపాయలంట. అది ఏసీ హోటల్లో పైకి ప్లేటు కారు 100లంట. లోపల దినుసున్నాయని పైన ప్రింట్ కొడుతుంది. పరికించి చూసిన ఉప్పు నిమ్మ రాయి తొక్క, ఉప్పు నిమ్మ రాయి తొక్క, నురుసొచ్చే పేస్ట్ కుక్క. ఉప్పు నిమ్మ రాయి తొక్క దానికి నీ జేబి బొక్క. నీ టమాటలు పుల్లిపోయిన టన్నులైన కొంటది. నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతుంది. నీ ముదిరిన పుదీనా కూడా వదలకుండా ఉంటది. ఏమి చేస్తుంది అనుకుంటాం, సిక్కగా రుబ్బేస్తుంది, మసాలా దట్టిస్తుంది, సిక్కగా రుబ్బేస్తుంది. కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటది. మాగి సుట్టలను చేసి మ్యాగీ సుట్టలను చేసి లొట్టలో వేయిస్తుంది. మాగి సుట్టాలను చేసి లొట్టలో వేయిస్తుంది. కానీ ఏం చేస్తుంది, నువ్వు ఉడుకు దగ్గ కాముందే అవి ఉడుకు దగ్గ కాముందే ఊదుక తినమంటది. అద్దాల అంగడి మాయా దాని సూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. నువ్వు మామిడి తోట వెళితే మంచిగా ఊరొస్తుంది. నువ్వు నిమ్మను వండిస్తే అది ప్రేమను ఉరిపిస్తుంది. నీ మామిడదే కొంటది, నీ మిరపనదే కొంటది. ఘాటును దగ్గిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి పిండు, సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది. అద్దాల అంగడి మాయా దాని సూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. అది కార్పొరేట్ కాలేజీ, అది కార్పొరేట్ కాలేజీ భూతమైనాదిరా. అది కనిపించని దేవుని టీవీకి తెస్తాదిరా. ఆ లోపలున్న ఆత్మరాముడెంత గొప్పవాడో ఆ కవులు పొగడినారు, కబీరు పొగడినాడు, గురునానకు పొగిడిండు, తులసిదాసు పొగిడిండు. ఎక్కడ ధ్యానముల ఉన్న రాముని తీసుకొచ్చి అందరి దేవుని రామును తమ జేబుల పెట్టుకుండు. మతం పేరుతోని వాళ్ళు మహిమలుంటే మొక్కండి, మరి ఆదాని గానికంత లాభం ఎట్లా వచ్చానని అడగపోతే ఎట్లా. పాడియావు ఎల్ఐసి ఏ పాపము చేశారా, కూతబెట్టే రైలు బండి కూరాడుకుండరా. దాన్ని అమ్మవటిరి నాయన సిపియార్డులు వాయరా. రైలు పోతాయంటరా, బ్యాంకులన్నీ ప్రైవేటు, ఇక రిజర్వేషన్ ఉంటేమి లేకపోతేనేమి. ఆ కొలువులన్నీ వాళ్లకు కొట్టుకపోయే కుట్రా. మనువుగాడు మళ్ళీ
కిస్సులంటే థ్యాంక్ యూ. నేను ఈ పాట మళ్ళా ఎందుకంటే సభా మర్యాద పాటించాలి, సభా మర్యాద పాటించాలి. మాస్టర్జీ గారు బావగారు పాడిన తర్వాత కొంచెం మంచి ధర ఊపు వచ్చిన తర్వాత ఎన్నెలో రాని నేను పాడతాను. ఎందుకంటే మొత్తం నేనే తీసుకుంటే నాకు చాలా సార్ నమస్కారం పెద్ద ఆయన చెన్నకేశ్వరరెడ్డి గారు పోతు నేను చాలా రోజులైతే మీ దగ్గరికి వచ్చి పాడాలని కోపం ఉంది, కానీ మన ఎన్ని చిన్న చిన్న బతుకులు ఇంత వస్తే ఉబ్బిపోతాం, కోపం వస్తే తిడతాం, మళ్ళీ కలిస్తే బాధపడతాం. మీ అందరి ప్రేమతోని మీ మధ్యలో ఒక మానవీయ సమాజం, నేను విప్లవం అనే మాటలు నా శాతగావు, ప్రజాస్వామిక సమాజం, విలువల సమాజం కవిత్వం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.